ఈరోజు అన్ని మతాల్ని గౌరవించుకుంటూ తన మతాన్ని ప్రేమించుకుంటున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి గత 4-5 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్కి మేరీ క్రిస్మస్ చెప్పుకుంటూ ప్రతి చర్చికి కూడా 70-80 వేలు కేకులు, ఒక కుటుంబం, చిన్న కుటుంబం, ముగ్గురు తినగలిగినంత ఒక కేక్ని ప్రతి చర్చికి 200 ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఎంతమంది సంఖ్య మా కూటమి నాయకుల ద్వారా తెలుసుకుని మా గ్రామాలకి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే సంక్రాంతికి ప్రతి ముఖ్య గుడుల్లో ఉన్నటువంటి గుళ్ళు అన్నింటికి ఒక బస్తా బియ్యం, అలాగే 4,000 రూపాయలు విలువ చేసే పులిహార అయితే పులిహార, చక్రమూలు అయితే చేసుకోవడానికి సామాన్ పంపడం జరుగుతూ ఉంది. అది భగవంతుడు నాకు ఈ అవకాశం వల్ల కదా 4-5 సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నందుకు భగవంతుడికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రపంచ దేశాలు యుద్ధమో అని చెప్పి మతాల మీద దెబ్బలాడుకుంటున్న వేళ ఈవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు, మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈవేళ పక్క దేశాల్లో మతం పేరు మీద కారు చిచ్చులు రేపుకుంటూ దెబ్బలాడుకుంటున్న తరుణంలో ఈవేళ మనం అందరూ కలిసి అన్ని కులాలని, అన్ని మతాలని గౌరవించుకుంటా ఈ చక్కటి కార్యక్రమం మా పెద్దల ఆశీస్సులతోటి చేసుకోవడం, భగవంతుడు దానికి అండగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ సుమారు అలా 40 వేలతో స్టార్ట్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ 75-80 వేల దాకా పెరుగుతూ వస్తూ ఉంది. ప్రతి చర్చలోని కూడా వెళ్ళి ఫాదర్ని సత్కరించి గౌరవించి నాకు సాలువ కప్పి చిన్న గిఫ్ట్ ఇచ్చి అలాగ ప్రతి ఒక్క భక్తుడికి కూడా కేక్ ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీగా మేము 4-5 సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నాం. దాన్ని భగవంతుడు అడిగినప్పుడు అవకాశం చేయడానికి అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి చర్చలకైతే ఏంటి, గుళ్ళకైతే ఏంటి, మసీదులకైతే ఎక్కడన్నా సరే అది చేసే అవకాశం మాకు భగవంతుడు కలగజేయాలని చెప్పి కోరుకుంటున్నాం.